వెల్కమ్ బ్యాక్ టు స్పాట్లైట్. తెలంగాణలో బీజేపీ రోజురోజుకు బలహీనపడుతోందా? చేరికలు లేకపోగా ఎందుకు ఉన్న నేతలు కూడా జంప్ అవుతున్నారు? నాయకత్వ మార్పిడే కొంప ముంచిందా? గట్టి ఊపు మీదున్న పార్టీని తమ చేతులతో తామే చిదిమేసుకున్నారా? చేతులు కలాక ఆకులు పట్టుకున్న ప్రయోజనం ఉండదా? తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఎన్ని సీట్లలో గెలుస్తుందో తెలియదు. అధికారంలోకి వచ్చేస్తామని నిన్న మొన్నటి వరకు గంభీర ప్రకటనలు చేసిన వారు కూడా ఇప్పుడు గౌరవప్రదమైన స్థానాలు దక్కితే అదే చాలు 10,000 అనుకుంటున్నారు. అలాంటి పార్టీలో ఇప్పుడు తమకు టికెట్ దక్కలేదంటూ పలువురు నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తూ పార్టీకి రాజీనామాలు చేస్తున్నారు. ఈ పరిణామం రాష్ట్ర బీజేపీ నాయకత్వానికి శరాఘాతంగా మారింది. తాజాగా తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ అధినాయకత్వం తొలి జాబితా ప్రకటించింది. అయితే దీనిలో తమకు చోటు ఖచ్చితంగా దక్కుతుందని భావించిన వారు చాలామంది ఉన్నారు. ముఖ్యంగా ఏళ్ల తరబడి పార్టీ కోసం పనిచేసిన మహిళా నాయకురాళ్లు కూడా ఉన్నారు. అయితే ఏం జరిగిందో ఏమో అసలు వీరిని పార్టీ పరిగణలోకి తీసుకోలేదు. దీంతో వీరు లబోదిబోమంటూ పార్టీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముధోల్ టికెట్ దక్కకపోవడంతో నిర్మల్ జిల్లా బీజేపీ అధ్యక్ష పదవికి రమాదేవి రాజీనామా చేశారు. కన్నతల్లి లాంటి పార్టీ తనకు అన్యాయం చేస్తుందని బోరున విలపించారు. త్వరలోని తన రాజకీయ భవిష్యత్తుపై నిర్ణయం ప్రకటిస్తానని చెప్పారు. రమాదేవిని పార్టీలో చేర్చుకునేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు తమ వారిని రంగంలోకి దింపాయి. ఇక పటాన్చెరు టికెట్ను నందీశ్వర్ గౌడ్కు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్న 8 మంది మండల, డివిజన్ బీజేపీ అధ్యక్షులు పటాన్చెరు అభ్యర్థిపై పునరాలోచన చేసుకోవాలని పార్టీ నాయకత్వానికి అల్టిమేటం జారీ చేశారు. దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకోకపోతే పార్టీ నుంచి వెళ్లిపోతామని వారు హెచ్చరించారు. అదేవిధంగా బీజేపీ సీనియర్ నేత ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎన్ ప్రభాకర్ తన పేరు మొదట లిస్టులో లేకపోవడంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిసి తన ఆవేదనను వ్యక్తపరిచారు. పార్టీలో ఉండాలో వద్దో చెప్పాలని నిలదీసినట్టు ఆయన అనుచరులు పేర్కొంటున్నారు. మరోవైపు బీజేపీ అభివృద్ధికి కృషి చేసిన మాజీ ఎమ్మెల్సీ మోహన్ రెడ్డి కూడా తనకు ప్రాధాన్యత దక్కలేదని చెబుతూ పార్టీకి రాజీనామా చేశారు. మొత్తానికి మొదటి జాబితాలోని బీజేపీలో సెగలు పొగలు బయటపడడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. బలమైన నేతలు లేరని కిందామీదా పడుతున్న బీజేపీకి మొదటి జాబితా ప్రకటన తర్వాత సమస్యలు మరింత పెరిగాయి. రెండో జాబితాలో ఎవరికి టికెట్ ఇవ్వాలో తెలియని పరిస్థితుల్లో ఉంటే మొదటి జాబితాలో అసంతృప్తుల్ని బుజ్జగించడం బీజేపీకి పెద్ద సమస్యగా మారింది. ఇంకోవైపు చాలా మంది నాయకులు బీజేపీని విడిచి వెళ్లిపోతున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లాంటి వాళ్లు కూడా బీజేపీకి గుడ్ బై చెప్పబోతున్నారన్న వార్తలతో అసలు ఎందుకు కమలం పార్టీకి దుస్థితి పట్టిందన్న చర్చ సర్వత్రా జరుగుతోంది. ప్రస్తుతం బీజేపీలో ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి యూటర్న్ తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ విషయంపైన తెలంగాణలో చర్చ జరుగుతోంది. ఢిల్లీలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాహుల్ గాంధీ సమక్షంలో పార్టీలో చేరతారని తెలుస్తోంది. కోమటిరెడ్డికి మునుగోడు లేదా ఎల్బీనగర్లలో ఒకచోట నుండి పోటీ చేసే అవకాశాన్ని కల్పించనున్నట్లు ప్రచారంలో ఉంది. బీజేపీ విడుదల చేసిన తొలి జాబితాలో కోమటిరెడ్డి పేరు లేకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారా, లేదంటే తెలంగాణలో బీజేపీ దుస్థితి గ్రహించి పార్టీ మారే ఆలోచన చేశారా అన్నది తెలియదు గాని కోమటిరెడ్డి రాజకీయం మాత్రం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది. ప్రస్తుతం తెలంగాణలో పోటీ బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య అన్నట్టుగా పరిస్థితి మారిపోయింది. బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉన్నంతకాలం బీజేపీ రేసులో ముందుండేది. అంతేకాదు కేసీఆర్ను ఎదిరించగల నాయకుడిగా బండి సంజయ్ పేరు మార్మ్రోగింది. బీజేపీని గ్రామానికి తీసుకువెళ్లిన నాయకుడు బండి సంజయ్. అలాంటి నాయకుడి సారథ్యంలో ఎన్నికలకు వెళితే బీజేపీకి అధికారం ఖాయమన్న వాదనలు అప్పట్లో వినిపించాయి. అయితే ఏమైందో ఏమో గానీ బండి సంజయ్ను అధ్యక్ష పదవి నుంచి తొలగించడంతో బీజేపీ పట్టు కోల్పోతూ వస్తోంది. కర్ణాటకలో కాంగ్రెస్ గెలవడంతో తెలంగాణలో కూడా తమకి అధికారం రాబోతోందంటూ హస్తం పార్టీ ప్రచారం చేస్తూ వస్తోంది. ఇంకోవైపు బండి సంజయ్ను తప్పించడంతో బీజేపీలో చేరతారనుకున్న నాయకులు కూడా
కాంగ్రెస్లో చేరిపోయారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి లాంటి నేతలు హస్తం కండువా కప్పుకున్నారు. ఇంకోవైపు బీజేపీలో చేరికలు లేకపోగా ఉన్న నేతలు సైతం పార్టీని వదిలేసి వెళ్లిపోతున్నారు. బలమైన నాయకుడైన బండి సంజయ్ను తప్పించుకోవడంతోనే బీజేపీకి రాష్ట్రంలో ఈ దుస్థితి అంటూ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రాల్లో గెలుపు కంటే కేంద్రంలో అధికారంలోకి రావడమే బీజేపీ టార్గెట్. అందుకోసం ఏపీ, తెలంగాణ లాంటి చోట్ల సొంత పార్టీని బలిపెట్టుకోవడానికి కూడా వెనుకాడడం లేదన్న వాదన ఉంది. లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటుతూ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో వెనుకబడుతున్న బీజేపీ సరికొత్త స్ట్రాటజీలతో దూసుకుపోతోంది. ఏపీ, తెలంగాణ లాంటి చోట్ల తటస్థంగా ఉన్న పార్టీలను బలపరుస్తోందని అంటున్నారు పరిశీలకులు. రహస్యమిత్రుడిగా ఉన్న వైసీపీని బలపరచడం వెనుక రీజన్ ఉంది. రేపు టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేసినా బీజేపీకి కూటమి తరపున పెద్దగా ఎంపీ సీట్లు రాకపోయినా ఇబ్బంది లేదు. వైసీపీ కూడా బీజేపీకే సపోర్ట్ చేస్తుంది కాబట్టి నో టెన్షన్. అటు తెలంగాణలో కూడా సొంత పార్టీ బలహీనపడినా పర్లేదని బండి సంజయ్ను అధ్యక్ష పదవి నుంచి తప్పించి బీఆర్ఎస్ బలపడ్డానికి పరోక్షంగా సహకరించారన్న ఆరోపణ ఉంది. ఇలా తటస్థంగా ఉన్న పార్టీలను మచ్చిక చేసుకుని బలపరచడం కాంగ్రెస్కు ఎక్కడా అవకాశం ఇవ్వకుండా కేంద్రంలో హ్యాట్రిక్ కొట్టడం కోసం అనేక రకాల ఎత్తుగళ్లతో బీజేపీ గుట్టు చప్పుడు కాకుండా పథకరచన చేస్తోందని చెబుతున్నారు. తెలంగాణలో కూడా అదే స్ట్రాటజీతో మంచి ఊపు మీదున్న పార్టీని చేజేతులా కుదేలయ్యేలా చేసిందన్న మాట వినిపిస్తోంది. కేంద్రంలో బీజేపీ మూడో మారు అధికారంలోకి వస్తుందో రాదో తెలియదు, కానీ పార్టీ దూసుకెళ్తున్న తెలంగాణ వంటి రాష్ట్రాల్లో మాత్రం చేజేతులా తమ గొయ్యి తామే తవ్వుకుంటున్నారన్న ఆరోపణ వినిపిస్తోంది. బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రాబోయేది బీజేపీ సర్కారే అన్నంత ఊపు నుండి ఇప్పుడు ప్రధాన పోటీ బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్యే మిగతా పార్టీలు ఆటలో అరటిపండు మాత్రమే అన్న సందంగా మారిపోయింది పరిస్థితి. ఇందుకు బీజేపీ స్వయంకృత అపరాధమే ప్రధాన కారణం. మరి తెలంగాణ రాజకీయ చదరంగంలో కాషాయ పార్టీ ఫ్యూచర్ ఏంటో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. ఇక ఇది ఇవాల్టి స్పాట్లైట్. నమస్తే.